అలానే విశేషరావు 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్లో రెండు ప్రధానమైన హామీలు. ఒకటి, విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని తీసుకొచ్చి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ పంచితే ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 15 లక్షల రూపాయలు వస్తాయి అనేటువంటిది ఒక స్టేట్మెంట్. ఎన్నికల ప్రచారంలో ఒక ప్రధానమైనటువంటి అస్త్రం. రెండవది, డాలర్ రేట్ని 50 రూపాయలకి తీసుకొస్తాను, 50 నుంచి 54 రూపాయల మధ్యలోకి నేను తీసుకొస్తాను డాలర్తో పోలిస్తే రూపాయిని అని చెప్పి ఆయన చేసినటువంటి రెండవ హామీ. ఎందుకంటే ఆ రోజున 63 నుంచి 64 రూపాయలు మధ్యలో ఉంది. ఆ రోజున మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారికి ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేదు. అందుకే డాలర్తో రూపాయి వాల్యూ పోలిస్తే కనుక 64 రూపాయలు ఉంది. ఇది ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తనని ప్రధానమంత్రిని చేస్తే కనుక దాన్ని 50 రూపాయల లోపలనే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను, దాదాపుగా 34 రూపాయలు కూడా తీసుకొస్తాను అనేటువంటి కొన్ని వేదికల మీద చెప్పారు ఆయన. ఈ రెండు ప్రధాన అస్త్రాలు అప్పుడు పనిచేసినాయి. మూడో అస్త్రం ఏంటి? UPA 2, UPA 1 ఈ రెండు ప్రభుత్వాలు అనేక కుంభకోణాలకు పాల్పడ్డాయి. బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, 2G కుంభకోణం, ఇలా కుంభకోణాలకు పాల్పడ్డాయి, అవినీతి మయమైపోయాయి అని చెప్పి ప్రచారం చేశారు. ఈ మూడు అస్త్రాలని భారతదేశ ప్రజల మీద ప్రయోగించడం ద్వారా నరేంద్ర మోడీ గారు 2014లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయ చతురతతోటి 2019లో మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. 2024లో మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. మరి ఇవాళ ఆయన 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. బీజేపీ అంతర్గత రాజ్యాంగం ప్రకారం 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండడానికి లేదు అనేటువంటి ఒక నైతికతను పాటిస్తూ మురళీ మనోహర్ జోషి గారు కానీ, అద్వానీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా తప్పుకున్నారు. కానీ నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకంగా చూస్తూ ఉంది బీజేపీ. అలాగే మోహన్ భగవత్ గారిని RSS ప్రత్యేకంగా చూస్తూ ఉంది. వీళ్ళిద్దరికీ 75 సంవత్సరాలు నిండినప్పటికీ RSS చీఫ్గా మోహన్ భగవత్ గారు, అలాగే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కంటిన్యూ అవుతున్నారు. మరి ఆయన ఈ 11 ఏళ్లలో సాధించినటువంటి విజయాలు ఏంటి అనే దాని మీద రకరకాలుగా నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే రీజనల్ మీడియాలో వస్తూ ఉంది. సో నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి విజయాల్లో భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో 3వ ఆర్థిక వ్యవస్థకు కూడా వెళ్ళబోతుంది. ఆయన యొక్క దౌత్య నీతి అంతర్జాతీయంగా చాలా పకడ్బందీగా ఉంది. భారతదేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏంటి చెప్తుంది? ఆయన 200 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. రాష్ట్రాలతో కలుపుకుంటే అది 300 కోట్ల రూపాయలు, 300 లక్షల కోట్లు, 300 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అలాగే ఈ పారిశ్రామికవేత్తలకి వేవ్ ఆఫ్ చేసినటువంటి లోన్స్ దాదాపు 10 లక్షల కోట్ల పైగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. మతపరమైనటువంటి అంశాలని విభజించి పాలించే సూత్రాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారు. హిందూ మతం అనేటువంటి ఒక అస్త్రాన్ని ఉపయోగించి ఆయన ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు అనేది ఆయన మీద కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సరే, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ పక్కన పెడితే ఒకటి మాత్రం వాస్తవం. 11 సంవత్సరాల ఆయన పీరియడ్లో భారతదేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని, ఐడెంటిఫికేషన్ని తీసుకురాగలిగారు. ఆయన టెన్యూర్లో పుల్వామా దాడి కానీ, బాలాకోట్ విషయం కానీ ఇవన్నీ కూడా కొన్ని జరిగాయి. సర్జికల్ స్ట్రైక్స్, కొన్ని సర్జికల్ స్ట్రైక్, లేటెస్ట్గా ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి విజయాలుగా సర్జికల్ స్ట్రైక్ని అలాగే ఆపరేషన్ సింధూర్ని చెప్పుకుంటూ ఉంటారు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. దాంతోపాటు నోట్ల రద్దు చేశారు. GST, 1 నేషన్ 1 ట్యాక్స్ అని GSTని తీసుకురాగలిగారు. అలాగే పౌరసత్వం 370 రద్దు, ఇలాంటివన్నీ కూడా కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ప్రజాదరణని పొందగలిగారు. అందుకే 2019, 2024లో కూడా ఆయన ప్రధానమంత్రి కాగలిగారు.
కానీ భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా అంతర్జాతీయ విపణిలో కనుక మనం చూస్తే డాలర్తో రూపాయి వాల్యూ ఎంత ఉంది దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. బట్ నరేంద్ర మోడీ గారు 2014లో ఎన్నికల కంపెనీలు చెప్పింది ఇప్పుడు రూపీ డాలర్ యొక్క వాల్యూని చూస్తే కనుక ఒక డాలర్కి ఇప్పుడు 88 రూపాయలు ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక 33 పైసలు తగ్గింది. ఈ 33 పైసలు తగ్గడంతో రూపాయి బలపడుతుంది అంతర్జాతీయ మార్కెట్లో అని చెప్పి ఇప్పుడు బిజినెస్ మార్కెట్లో బాగా జరుగుతుంది. అలాగే అంతర్జాతీయ విపణిలో డాలర్ యొక్క విలువ దాదాపు 9% పడిపోయిందని చెప్పి అంతర్జాతీయంగా ఉండేటువంటి ఆర్థిక నిపుణులు చెప్తూ ఉన్నారు. అంటే డాలర్ వాల్యూ తగ్గిపోబట్టి రూపీ వాల్యూ బలపడింది, అంతేగాని స్వయాన రూపీకి బలం చేకూరలేదు అనేది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ల క్రితం డాలర్తో రూపాయి మార్కప్ విలువను 54 రూపాయలకి లేదంటే 50 రూపాయలకి తీసుకొస్తారని చెప్పారు. విదేశాల్లో ఉన్నటువంటి బ్లాక్ మనీని నేను ఇండియాకి తీసుకొస్తారని చెప్పారు. ఈ రెండు నెరవేర్చారని అంటే ఈ రెండు నెరవేరనటువంటి అంశాలుగా మిగిలిపోయాయి. వీటి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు భారత ప్రజలు. విదేశాల నుంచి బ్లాక్ మనీని తీసుకొస్తారు, స్విస్ బ్యాంకుల్లో చాలా ఉన్నాయి అని చెప్పి. పోనీ నోట్లు రద్దు చేశారు అవినీతి రూపుమాపడానికి అని చెప్పారు. ఆయన నోట్లు రద్దు చేసిన తర్వాత అవినీతి ఏమైనా తగ్గిందా అని అంటే ఇంకా పెరిగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నోట్ల రద్దు 2016లో చేస్తే ఆ 2016 నుంచి ఇప్పటి వరకు 80,000 కోట్ల రూపాయలు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినట్టు 500 రూపాయల నోట్లు కనిపించట్లేదట ఆర్బీఐకి. ఇది ఆర్బీఐ చెప్తుంది. 80,000 కోట్ల రూపాయలు 500 రూపాయల నోట్లు, 80,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 500 రూపాయల నోట్లు గల్లంత అయిపోయాయని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా బ్లాక్కి వెళ్ళిపోయింది. కేవలం నోట్ల రద్దు తర్వాత జరిగినటువంటి కరప్షన్ కింద దీన్ని చూస్తూ ఉన్నారు. మరి అవినీతిని రూపుమాపేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారని అంటే విపక్షాలు కానీ ప్రజలు కానీ అవినీతి తగ్గలేదు అని అంటున్నారు. కానీ భారత ప్రభుత్వం ఏం చెప్తుంది? గత 11 ఏళ్ళుగా ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా పరిపాలన సాగిస్తున్నామని చెప్పి చెప్తుంది. రఫేల్ యుద్ధ విమానాల్లో ఏం జరిగిందనేది పార్లమెంటు లోపల పార్లమెంటు బయట రకరకాలుగా ఆరోపణలు వచ్చాయి. ఆదానికి అంబానీకి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలతో ఆయనే దగ్గరుండి ఒప్పందాలు కుదిర్చారనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. దాంతోపాటు లేటెస్ట్గా గడ్కరీ గారిది ఇష్యూ వచ్చింది. ఆయన తన మేధస్సుతోటి నెలకి 200 కోట్ల రూపాయలు నేను సంపాదించుకోగలను అంటున్నారు. కానీ E20 పెట్రోల్ అంటే ఇథనాల్తో కూడినటువంటి పెట్రోల్లో ఇథనాల్ కలిపి అమ్ముతున్నారు అనేది వాస్తవంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు చౌకగా వస్తుంది ముడి చమురు. మనకి లీటరు 50 రూపాయలకు అందించాలి, పెట్రోల్ కానీ డీజిల్ కానీ 50 రూపాయల లోపే అందించాలి. అలాంటిది ఇవాళ 107 రూపాయల నుంచి 110 రూపాయల వరకు ఇప్పుడు అమ్ముతున్నారు. అంటే ట్యాక్స్లు ఎంత వేస్తున్నారు? జిఎస్టీ పరిధిలోకి ఈ పెట్రోల్ డీజిల్ను తీసుకురమ్మని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సో ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. వీటిలో నేను క్లుప్తంగా కొన్నిటిని గుర్తు చేశాను. మరి పాజిటివ్ నెగిటివ్స్ రెండింటినీ బేరీజ్ వేసుకుంటే కనుక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి పాజిటివ్ యాంగిల్లో కనిపిస్తుందా, లేదంటే భారతదేశాన్ని తెలియని విధంగా ఆర్థికంగా దిగజారుస్తుందా? ట్రంప్ చెప్పిన విధంగా డెడ్ ఎకానమీనా మంది, లేదా హెల్దీ ఎకానమీనా అనే దాని మీద మీరు కామెంట్ చేయడంతో పాటు భారతదేశం మేడిపండు లాంటి పరిస్థితుల్లో ఉందా, ఇది విపక్షాలు విమర్శిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితి భారతదేశందా? నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి మాటని నెరవేర్చగలరా కనీసం భవిష్యత్తులోనైనా? ఏంది బ్లాక్ మనీని తీసుకురావటం విదేశాల నుంచి, స్విస్ బ్యాంకుల నుంచి, అలాగే డాలర్ తోటి రూపాయి వాల్యూని 54 రూపాయలకి తీసుకురావటం అనేది సాధ్యమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.